హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శ్రీష. అంటే మనకి సీటెట్ డేట్ అనేది ఆల్రెడీ మనకు వచ్చేసిందని చెప్పుకుంటున్నాము కదా. అంటే సీటెట్ పేపర్ 1కి ఈవీఎస్ క్లాసెస్ ఆల్రెడీ మన ఛానల్లో స్టార్ట్ చేస్తున్నాము. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దగ్గర మనకి టెక్స్ట్ బుక్ అవైలబుల్గా ఉండదు కాబట్టి మనము సమ్మరీ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనము ఈ ఛానల్లో మనం వీడియోస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇప్పుడు ఆల్రెడీ మనం పూర్ణస్ డే అవుట్ అంటే చాప్టర్ 1 క్లాస్ సీటెట్ పేపర్ 1కి యూజ్ అయ్యేలాగా క్లాస్ 3 నుంచి క్లాస్ 5 వరకు ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ని మనము ఛానల్లో వీడియోస్ క్రియేట్ చేద్దాము అండ్ ప్రాక్టీస్ బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ ఇన్ క్లాస్ 3 ఈవీఎస్ ఎన్సీఆర్టీ బుక్ నుంచి మనం పూనమ్స్ డే అవుట్ కంప్లీట్ చేస్తున్నాము. సో మనకి ఈ వీడియోలో మనం ద ప్లాంట్ ఫెయిరీ సెకండ్ లెసన్ అండి. ఇది క్లాస్ 3లో ఎన్సీఆర్టీ బుక్లో సెకండ్ లెసన్. ఇది ప్లాంట్ ఫెయిరీ, ద ప్లాంట్ ఫెయిరీ అంటే ఈ లెసన్ గురించి కూడా సమ్మరీ అన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము ఈ వీడియోలో. ఓకే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సీటెట్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ లింక్ ఖచ్చితంగా షేర్ చేయండి. ఇది చాలా యూస్ఫుల్ అండి. సీటెట్కి అందరి దగ్గర బుక్స్ ఉండవు కాబట్టి నేను చెప్తున్నాను, మోస్ట్ యూస్ఫుల్ అనమాట. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. ద ప్లాంట్ ఫెయిరీ. ఈ రోజు మనం ఈ ఛానల్లో ప్లాంట్ ఫెయిరీ గురించి చెప్పుకుందాం అనుకున్నాం. సెకండ్ లెసన్ ఇది ఈవీఎస్ లో క్లాస్ 3 ఈవీఎస్ సమ్మరీ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, ద ప్లాంట్ ఫెయిరీ అనేది అసలు దేని గురించి సంబంధించింది అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. పిల్లలు అర్థం చేసుకోవడం అంటే లీవ్స్ లో ఎన్ని రకాలుగా ఉన్నాయి, డిఫరెంట్ వాటిలో షేప్ అన్ని లీవ్స్ ఒకేలాగా ఉండవు కదా, అన్ని లీవ్స్ కలర్స్ ఒకేలాగా ఉంటాయా, వాటి ప్యాటర్న్ ఒకేలాగా ఉంటుందా, డిజైన్ అనేది ఉండదు కదా. అంటే షేప్స్ కానీ సైజ్ కానీ కలర్స్ కానీ మార్జిన్స్ కానీ ఇవి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయని పిల్లలకి చెప్పడము. ఓకే, స్మెల్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్మెల్స్ కూడా ఉంటాయి కదా. అన్ని ప్లాంట్స్ ఒకలాగా ఉండవు కాబట్టి అలా మనము ప్రతి ఒక్క చెట్ల గురించి పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ తెలుసుకోవడం అనేది మనం ఈ లెసన్ లో చూస్తాం అనమాట. ఓకే, లెసన్ వేర్ ఏంటండి, ద ప్లాంట్ ఫెయిరీ. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చూస్తున్నారు, పిల్లలందరూ గార్డెన్ లో కూర్చొని ఒక మధ్యలో కూర్చున్న అమ్మాయి పేరు దీది అనమాట. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పిల్లలు ఏం ఆడుకుంటున్నారు, వాళ్ళు హైడ్ అండ్ సీక్ అండ్ చూపాయి ఆడుకుంటా ఉంటారు రోజు. కానీ ఈ రోజు ఆ దీది ఏం చెప్తుందంటే, ఈ రోజు కొంచెం కొత్తగా ఏం ఆడుకుందాము, ప్లాంట్ ఫెయిరీ. అండ్ వీ హ్యాడ్ ప్లేడ్ దిస్ గేమ్ ఇన్ ద క్యాంప్ లాస్ట్ ఇయర్. మేము లాస్ట్ ఇయర్ ఆడుకున్నాము, ఇప్పుడు మీకు కూడా చెప్తామనేసి ఒక అంటే దీది అని ఒక అమ్మాయి చెప్తా ఉంది అనమాట. ఏంటిది ప్లాంట్ ఫెయిరీ అంటే, అంటే పిల్లలు ఏదో ఒక ఇప్పుడు సపోజ్ ప్లాంట్ ఫెయిరీ విల్ కాల్ అవుట్ ద నేమ్ ఆఫ్ ద సంథింగ్. ఇప్పుడు ఆ దీది అనే అమ్మాయి ప్లాంట్ ఫెయిరీ అయిపోయింది అనుకోండి, ఏదైనా ఒక పేరు చెప్తా ఉంటది. చెట్టుని పట్టుకోండి, లేదంటే ఫ్లవర్ని పట్టుకోండి, లేదంటే లీఫ్ని పట్టుకోండి అనేసి. సో అప్పుడు వాళ్ళు పిల్లలందరూ వెళ్ళి టచ్ చేయాలన్నమాట. గేమ్ బిగిన్ చేసి ఏం చెప్పింది, దీది సెడ్ ద ప్లాంట్ ఫెయిరీ ఆస్క్స్ యూ టు టచ్ ద ప్లాంట్. అట్ వన్స్ ఆల్ ద చిల్డ్రన్ ran towards the plant. అప్పుడు ఏం చేశారండి, ప్లాంట్ ఫెయిరీ ఏం చెప్పింది, ఒక టచ్ ద ప్లాంట్ అని చెప్పింది. ప్లాంట్ ని టచ్ చేయండి అని చెప్పగానే పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లాంట్ పట్టుకున్నారు. అక్కడ రాసారు చూడండి, అమ్ము హెల్డ్ ద మారిగోల్డ్ ప్లాంట్, షబ్నమ్ సాట్ టచింగ్ ఎ జాస్మిన్ ప్లాంట్. అంటే మల్లి చెట్టు దగ్గర కూర్చొని ఉంది షబ్నమ్ అనే అమ్మాయి, బంతి చెట్టు దగ్గర కూర్చొని అమ్ము అనే అమ్మాయి బంతి చెట్టుని పట్టుకుని ఉంది. మైఖేల్ టచ్డ్ ఏ మెహందీ బుష్ గోరింటా చెట్టు దగ్గర కూర్చొని ఉన్నాడు, టచ్ చేశాడు అనమాట. దయారం కాట్ హోల్డ్ ఆఫ్ ఏ నీమ్ ట్రీ అండ్ స్టూడ్ దేర్. అక్కడ నుంచి ఉన్నాడు. నీమ్ ట్రీ అంటే వేపాకు చెట్టు అనమాట. సో ఇలా పిల్లలు ఆడుకుంటూ చెట్లు డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు తెలుస్తున్నాయి కదా వాళ్ళకి, డిఫరెంట్ డిఫరెంట్ అని. ఓకే, నెక్స్ట్ డూ ఆల్ ద లీవ్స్ హ్యావ్ సిమిలర్ కలర్స్ షేప్స్ అండ్ మార్జిన్స్ అడుగుతుంది అనమాట. అన్ని కలర్స్ ఒకేలాగా ఉంటాయా, అన్ని చెట్లు ఒకేలాగా ఉంటాయి, అన్ని ఆకులు ఒకేలాగా ఉంటాయి అంటే ఉండవు కదా, మనకే తెలుసు, పిల్లలకి తెలియదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆవిడ. దయారాం ఏమని చెప్తున్నాడు, ఐ డోంట్ నో దట్ there were so many types of leaves. Look, some are round, some are long, some are triangular. అట్లా అంటే పిల్లలు తమ తమ ఒపీనియన్స్ చెప్తా ఉన్నారనమాట. అమ్ము ఏం చెప్పింది, అతను ఏమని చెప్పాడు అనమాట. ఆ దయారాం అన్న అతను ఏం చెప్పాడు, కొన్ని పొడవుగా ఉన్నాయి, కొన్ని రౌండ్‌గా ఉన్నాయి, కొన్ని ట్రయాంగిల్ షేప్‌లో ఉన్నాయి, అలా చెప్తున్నారనమాట. అమ్ము అనే అమ్మాయి ఏం చెప్తుంది, దే ఆర్ ఆఫ్ ద సో మెనీ డిఫరెంట్ కలర్స్ యాస్ వెల్. అలాగే షేప్స్‌తో పాటు డిఫరెంట్ కలర్‌లు కూడా ఉన్నాయి కదా. సమ్ ఆర్ లైట్ గ్రీన్, సమ్ ఆర్ డార్క్ గ్రీన్, సమ్ ఆర్ ఈవెన్ యెల్లో, రెడ్ అండ్ పర్పుల్. దేర్ ఈస్ వన్ విచ్ ఈస్ గ్రీన్ బట్ హాస్ వైట్ ప్యాచెస్ ఆన్ ఇట్. ఒక అంటే రకరకాల ఆకులు కలర్స్ కూడా ఉన్నాయి కదా, డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, పర్పుల్, యెల్లోయిష్, కొన్ని కొన్ని ప్యాచెస్ కూడా ఉన్నాయి కదా లీవ్స్ మీద అని చెప్తున్నారన్నమాట. లుక్, ఈవెన్ ద మార్జిన్స్ ఆఫ్ దీస్ లీవ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. సమ్ హావ్ ద straight margins, some are uneven, some of these margins even look లైక్ సైడ్ షబ్నం ఏం చెప్తుంది, అన్ని లీవ్స్ మీద కూడా గీతలు వేరు వేరుగా ఉన్నాయని చెప్తుంది. అమ్ము అండ్ షబ్నం షౌటెడ్ టుగెదర్, వి ఆల్సో వాంట్ టు బి ద ప్లాంట్ ఫెయిరీ. మేమిద్దరం కూడా ప్లాంట్ ఫెయిరీ అవుతామని వాళ్ళు పెద్దగా అరుస్తారు. అంటే వాళ్ళు గేమ్ ఆడుకుంటా ఉన్నారనమాట. ఓకే, Didi said, very good. Everyone has touched a plant, but how? You noticed that all the plants are different from each other.
దీది, యు ఆర్ ఆల్సో సిట్టింగ్ ఆన్ లిటిల్ ప్లాంట్స్ అండ్ షబ్నమ్. దీది, నువ్వు కూడా ఒక చెట్టు మీద కూర్చున్నావు కదా, లిటిల్ లిటిల్ ప్లాంట్స్ మీద కూర్చున్నావు కదా ఇక్కడ కింద నువ్వు అని ఒక శబ్దం అనే పిల్ల చెప్తున్నమాట. కెన్ యూ నేమ్ ద ప్లాంట్ ఆన్ విచ్ దీది వాజ్ సిట్టింగ్? అంటే గడ్డి మీద కూర్చుందండి అక్కడ, గ్రాస్ అనమాట. ఇట్లా ఇలా క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. ఇంకేం చెప్తున్నారు? ద గేమ్ స్టార్టెడ్ అగైన్, మళ్ళీ ఆడుకుంటా ఉన్నారు. ఏమని చెప్తుంది ఈసారి? టచ్ ట్రీ విత్ హాజ్ ఎయిదర్ థిక్ ఆర్ థిన్ ట్రంక్. థిక్ ట్రంక్ ఉన్నవి అంటే లావుగా ఉన్నది, థిక్ ఉన్నది, థిన్ ఉన్నది, ట్రంక్ బెరడ్ అనమాట. చెట్టు బెరడ్ అంటాం కదా మనం దాన్ని, అవి పట్టుకోండి అంటారు అన్నది. ద చిల్డ్రన్ రాన్ అగైన్ టు టచ్ ట్రీస్ విత్ ద థిక్ ఆర్ ద థిన్ ట్రంక్స్. హ్యావ్ యూ సీన్ ఎ ట్రీ విత్ ట్రంక్ యాజ్ థిక్ యాజ్ వన్ షోన్ ఇన్ ద పిక్చర్? ఇది థిక్ గా ఉంది, ఇది ఇది అంటే ఇది చాలా వెడల్పుగా ఉంది, థిక్ గా, ఇది సన్నగా ఉంది. సో ఇది చూస్తున్నారు కదా మీరు, అలా అన్నమాట. Michael found the game very interesting. He thought how lucky the fairy was. She could order everyone around. Now I want to be the plant fairy, said Michael. The children laughed along. The boy fairy? They were now ready to take orders from the new plant fairy. అంటే మైకేల్ వచ్చేసి నేను కూడా ప్లాంట్ ఫెయిరీ అవుతాను, ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, నాకు కూడా ప్లాంట్ ఫెయిరీ అవ్వాలంటే పిల్లలందరూ నవ్వి బాయ్స్ ప్లాంట్ ఫెయిరీ అవుతారా అని నవ్వారు అనమాట. మైకేల్ సెడ్ గెట్ మీ సమ్ లీవ్స్ క్విక్లీ, నన్ను కొన్ని లీవ్స్ తీసుకురానివ్వండి. బట్ రిమెంబర్ యు ఆర్ నాట్ ప్లక్ ద లీవ్స్ ఫ్రమ్ ద ప్లాంట్, సెడ్ దీది. ద చిల్డ్రన్ రాన్ టు కలెక్ట్ ద లీవ్స్ విచ్ వర్ లైయింగ్ ఆన్ ద గ్రౌండ్. దీది ఏం చెప్పింది? ఏ చెట్టు నుంచి కూడా ఆకులను కోయద్దు, కింద ఏమైనా ఆకులు పడి వాటిని తీసుకురండి అని చెప్పింది అనమాట. ఇది దీది పాడిన సాంగ్. యాక్చువల్ గా ఇది ఒక రీసెర్చ్ చేసిన పోయం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం చూద్దాము. రెడ్, పర్పుల్ అండ్ ఈవెన్ ఎల్లో. లీవ్స్ గురించి చెప్పారు. లీవ్స్ అంటే మనం చెప్పుకున్నాం కదా, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయని, వాటి మీద గీతలు వేరే ఉన్నాయని, షేప్స్ వేరే ఉన్నాయని, ఇవి మనకు తెలుసు అనమాట. మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టెక్స్ట్ బుక్ లో పేజ్ మీకు తెలుస్తుంది, ఒకసారి రివైజ్ చేసుకోవడానికి తీసుకొచ్చాను. నెక్స్ట్, దే థాట్ ఎవ్రీవన్ హౌ టు టేక్ rubbings, prints of leaves and tree trunks. All you have to do this. Take a paper అంటే ఇట్లా రబ్ చేయడం అనమాట. ట్రీ మీద రబ్ చేసి ఏదైనా పేపర్ తీసుకొని దాన్ని రబ్ చేసి అది పడుతుంది. మనం చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం కదా, ఏదైనా కాయిన్ పేపర్ వెనక్కి పెట్టేసి పెన్సిల్ తో గీసేవాళ్ళం, అట్లా పెన్ కాయిన్ బొమ్మ పడేది. సో అలా మనకి ఒక గేమ్ చెప్పింది అనమాట. ఏమంటే రబ్బింగ్ ట్రీస్ అనమాట. ఇంకేంటి, ఎలా రబ్ చేశారు, ఎలా లీఫ్ అనేది వస్తుంది అనేది చెప్తుంది అక్కడ. ఓకే, అదంతా ప్యాటర్న్స్. నెక్స్ట్ పేజ్ ప్యాటర్న్. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్, ఇప్పుడు మనం సమ్మరీ చూసాం కదా, అంటే ప్లాంట్స్ అండ్ లీవ్స్ గురించి ఒక పర్టికులర్ గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, వాటి మీద ప్యాచెస్ ఉన్నాయి, వాటి యొక్క మార్జిన్స్ వేరే ఉన్నాయి పర్టికులర్ గా. ఓకే, హూ ఇస్ ద మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ది స్టోరీ? ద ప్లాంట్ ఫెయిరీ. ప్లాంట్ ఫెయిరీలో మెయిన్ క్యారెక్టర్ ఎవరిది ఉందండి? రాణి, ప్లాంట్ ఫెయిరీ, ఏ బాయ్, ఏ గార్డెనర్. ఎవరిది మెయిన్ క్యారెక్టర్? మనం చెప్పుకున్నాం కదా, అసలు లెసన్ పేరే ప్లాంట్ ఫెయిరీ కదా, ద ప్లాంట్ ఫెయిరీ కదా. సో మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 1. ఇప్పుడు మనం కొన్ని, ఇప్పుడు వరకు సమ్మరీ చూసాం, ఇప్పుడు మనం కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్ కూడా చేద్దామని చెప్పాం కదా. లెసన్ చాలా స్పీడ్ గా చెప్తున్నాను, ఎందుకంటే మనకి ఇవి చిన్న చిన్న పిల్లల లెసన్స్ అనమాట. మనకి అసలు టెక్స్ట్ బుక్స్ లేవు కదా, టెక్స్ట్ బుక్ లో ఎలాంటివి ఇచ్చారనేది ఒకసారి రివైజ్ చేయడానికి మాత్రమే నేను టెక్స్ట్ బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అందుకని చాలా ఫాస్ట్ గా చెప్తున్నాను. ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ చదువుకున్నవే చిన్నప్పుడు మనము. సో అందుకని చాలా స్పీడ్ చెప్తున్నానండి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏముంటుంది? ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ డస్ ద ప్లాంట్ ఫెయిరీ డూ? ఏం చేస్తుంది? వాటరింగ్ ప్లాంట్స్, ప్రొటెక్ట్ ప్లాంట్స్ అండ్ ట్రీస్, ఈట్ ఫ్రూట్స్, మేక్ సీడ్స్. అలా కదా, ప్లాంట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, ప్లాంట్స్ అండ్ ట్రీస్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. చెప్తుంది కదా వాళ్ళకి, అలా ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని. ఓకే, సో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 2. నెక్స్ట్, విచ్ ఆఫ్ దిస్ ఇస్ నాట్ అ టాస్క్ ఆఫ్ ద ప్లాంట్ ఫెయిరీ? ఏది టాస్క్ కాదు? ఇప్పుడు ప్రొటెక్ట్ చేయడం ఆమె పని కదా, ఏది కాదు వీటిల్లో? ప్రొటెక్టింగ్ ప్లాంట్స్, talking to children, making flowers bloom, taking care of the garden. Protecting plants, okay. Taking care of the garden, okay. ఇవి ఆమె పనులే, టాస్క్. ఇక్కడ మన క్వశ్చన్ లో ఏం అడిగారు? విచ్ ఆఫ్ దిస్ ఇస్ నాట్ అని అడిగారు. నాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. టాకింగ్ టు ద చిల్డ్రన్, మేకింగ్ ఫ్లవర్స్ బ్లూమ్, అంతే కదా, ఫ్లవర్స్ బ్లూమ్. టాకింగ్ టు ద చిల్డ్రన్ తో మాట్లాడడం ఆమె పనే కాదు కదా. మేకింగ్ ఫ్లవర్స్ బ్లూమ్, పూలని వికసింప చేయడం కూడా ఆమె పనే. సో మనకి ఇది ఏది కాదన్నారు కాబట్టి టాకింగ్ టు చిల్డ్రన్ తో మాట్లాడడం అనేది ఆమె పని కాదు. సో ఆప్షన్ బి అనేది మనకు కరెక్ట్ ఆప్షన్, ఎందుకంటే అక్కడ నాట్ ఉంది కాబట్టి. సో నాట్ ఉన్న క్వశ్చన్స్ కొంచెం మనం అబ్జర్వ్ చేయాలని చెప్పుకున్నాం కదా. ఇవన్నీ చేస్తుంది ప్లాంట్ ఫెయిరీ. ప్రొటెక్టింగ్ ప్లాంట్స్ చేస్తుంది, మేకింగ్ ఫ్లవర్స్ బ్లూమ్ చేస్తుంది, టేకింగ్ కేర్ ఆఫ్ ద గార్డెన్ కూడా చేస్తుంది. సో ఏ, సి, డి మనకి కరెక్ట్ ఆప్షన్స్ అనమాట. ఏది కాదు అని అడిగారు కాబట్టి మనకి బి అనేది కాదు అని మనం చెప్పచ్చు.
నెక్స్ట్ వాట్ మెసేజ్ డస్ ద స్టోరీ కన్వే, ఏం మెసేజ్ కన్వే చేస్తుంది, మనకి ఏం తెలియజేస్తుంది? ఆల్వేస్ ప్లే అవుట్ సైడ్, ప్రొటెక్ట్ అండ్ కేర్ ఆఫ్ ప్లాంట్స్, ఈట్ వెజిటబుల్స్, రీడ్ ఫెయిరీ టైల్స్ చదవండి, వెజిటబుల్స్ తినండి, బయట ఆడుకోండి అని చెప్తుంది కాదు కదా. ప్రొటెక్ట్ అండ్ కేర్ ఇవన్నీ కూడా మంచివే, బట్ ఈ లెసన్ మనకి ఏం చెప్తుందంటే ప్రొటెక్ట్ అండ్ కేర్ ఆఫ్ ద ప్లాంట్స్ అని ప్రొటెక్ట్ చేయండి, కేర్ చేయండి అని చెప్తుంది కదా. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 4. నెక్స్ట్ వాట్ హ్యాపన్స్ ఇఫ్ వి డు నాట్ కేర్ ఫర్ ప్లాంట్స్ మనం కేర్ చేయకపోతే ఏమవుతుంది? దే గ్రో ఫాస్టర్, దే మే డై, దే టాక్ టు us, దే బికమ్ మ్యాజికల్. కేర్ చేయకపోతే ఏమవుతుందండి? మీరు చెప్పండి, ఇందులో ఏమవుతుంది? దే మే డై, పడిపోతాయి కదా, చనిపోతాయి అలాగా. ఇప్పుడు హ్యాపన్స్ ఇఫ్ వి డు నాట్, మనం కేర్ చేయకపోతే. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డస్ ద ప్లాంట్ ఫెయిరీ లివ్, ఎక్కడ ఉంటుంది? ఇన్ ద ఫారెస్ట్, ఇన్ ద గార్డెన్, ఇన్ ఎ ట్రీ, ఇన్ ఎ ఫ్లవర్ లోపల ఉంటుందా, ట్రీ లోపల ఉంటుందా, గార్డెన్ లోపల ఉంటుందా, ఎక్కడ ఉంటుంది చెప్పండి మీరు? గార్డెన్ దగ్గర కదా, వాళ్ళ దగ్గర పిల్లలందరూ కూర్చొని ఎక్కడ ఆడుకుంటున్నారు? గార్డెన్ దగ్గర ఆడుకుంటున్నారు. సో ప్లాంట్ ఫెయిరీ కూడా ఎక్కడే ఉంటుంది? గార్డెన్ దగ్గరే ఉంటుంది. ఇన్ ద గార్డెన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 6. విచ్ ఆఫ్ దీస్ is important for the plants to grow? Toys, water and sunlight, candy cloths, ఇవన్నీ మన చిన్నపిల్లల క్వశ్చన్స్ అండి. వాటర్ అండ్ సన్లైట్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి సో క్వశ్చన్ నెంబర్ 7 కి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, హౌ కెన్ చిల్డ్రన్ హెల్ప్ ద ప్లాంట్ ఫెయిరీ, ఎలా హెల్ప్ చేస్తారు? బై ప్లకింగ్ ఫ్లవర్స్, బై వాటరింగ్ ప్లాంట్స్, బై రన్నింగ్ ఇన్ ద గార్డెన్, బై కట్టింగ్ ట్రీస్. బై ప్లకింగ్ ఫ్లవర్స్, కట్టింగ్ ట్రీస్, ఏడి అనేది చూడగానే మనం చెప్పేసి ఇది రాంగ్ ఆన్సర్స్ అని. ఈ రెండు చూద్దాం. రన్నింగ్ ఇన్ ద గార్డెన్ లో రన్ చేస్తూ హెల్ప్ చేస్తున్నారా ప్లాంట్ ఫెయిరీకి? కాదు కదా. సో బై వాటరింగ్ ప్లాంట్స్ పెంచుతూ, టేక్ కేర్ చేస్తూ, అంటే వాటర్ పోస్తూ వాటిని కేర్ చేస్తున్నారు కాబట్టి మనకి బై వాటరింగ్ ప్లాంట్స్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్, వాట్ డు ప్లాంట్స్ గివ్ అస్, మనకి ఏమి ఇస్తాయి? మనకి ఇది ఓన్లీ ఫ్లవర్స్, ఓన్లీ ఫ్రూట్స్, ఓన్లీ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు చెప్పుకున్నాం కదా. ఇది కూడా మనం చిన్నపిల్లలు ఇప్పుడు యాక్చువల్గా అది క్లాస్ 3 వాళ్ళకి కాబట్టి మనకి నాలెడ్జ్ అంతా ఆల్రెడీ మన దగ్గర ఉంటుంది. బట్ ఆ లెసన్ ఏం దేనికి సంబంధించింది, ఏం రివైజ్ చేశారు అనేది కదా మనం తెలుసుకుంటుంది. సో మనకి ఇది ఆల్రెడీ తెలిసిన క్వశ్చన్స్ ఇవి. సో ఆప్షన్స్ ఏమేమి ఉంటాయండి? ఫుడ్, ఆక్సిజన్, షేడ్. ఫుడ్, ఆక్సిజన్ అండ్ షేడ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 9. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, వై షుడ్ వి నాట్ ప్లక్ ఫ్లవర్స్ అన్నెసర్లీ, అనవసరంగా మనం ఎందుకు కోయకూడదు పూల్ని? ఇట్ ఈస్ ఫన్, ఇట్ ఇట్ కెన్ హార్మ్ ప్లాంట్స్, ఫ్లవర్స్ ఆర్ డేంజరస్, దే గ్రో బ్యాక్ ఇన్స్టాంట్లీ, మళ్ళీ వెంటనే తొందరగానే వచ్చేస్తాయి కదా, అందుకే కోయకూడదా? ఎందుకు కోయకూడదు చెప్పండి మీరు? ఇట్ కెన్ హార్మ్ ప్లాంట్కి హార్మ్ చేస్తాయి అనమాట. ఫ్లవర్స్ అనేది ప్లాంట్కి చాలా ఇంపార్టెంట్, అందుకే మనం అలా చేయకూడదు. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్, క్వశ్చన్ నెంబర్ 10. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, విచ్ ఫైరీ హెల్ప్స్ ద ప్లాంట్స్ ఇన్ ద స్టోరీ, ఏ ఫైరీ హెల్ప్ చేసింది? ఫ్లవర్ ఫైరీ, ప్లాంట్ ఫైరీ, ట్రీ ఫైరీ, గార్డెన్ ఫైరీ. లెసన్ ఫైరీ, ప్లాంట్ ఫైరీ కాబట్టి సో మనకి ప్లాంట్ ఫైరీ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్, ద ప్లాంట్ ఫైరీ ఆస్క్ చిల్డ్రన్ టు, ఏం అడిగిందండి? ప్లెయిన్ మడ్, బురదలో ఆడుకోండి, టేక్ కేర్ ఆఫ్ ద ప్లాంట్స్ కేర్ చేయండి, ఈట్ స్వీట్స్, రన్ ఫాస్ట్, స్వీట్స్ తినండి లేదంటే పరిగెత్తనని చెప్పింది లేదు కదా. టేక్ కేర్ ఆఫ్ ద ప్లాంట్స్ టేక్ కేర్ చేయండి అని చెప్పింది అనమాట. సో మనకి ఆప్షన్ 12, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 12. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, వాట్ డస్ ద ప్లాంట్ ఫెయిరీ యూస్ టు హెల్ప్ ప్లాంట్స్, ఏం చేసింది? మ్యాజిక్ వ్యాండ్ యూస్ చేసిందా, వాటర్ అండ్ కేర్ యూస్ చేసిందా, సీడ్స్ ఓన్లీ, సన్లైట్ ఓన్లీ, సీడ్స్ ప్లాంట్స్ హెల్ప్ చేయడానికి హెల్ప్ చేసిందా, సన్లైట్ కాదు కదా, వాటర్ అండ్ కేర్, వాటర్ పోస్తూ వాటిని కేర్ చేస్తూ. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14, వాట్ కెన్ హ్యాపన్ ఇఫ్ ప్లాంట్స్ ఆర్ నాట్ వాటర్డ్, వాటర్ వేయకపోతే ఏమవుతాయి? దే గ్రో క్విక్లీ, త్వరగా పెరిగిపోతాయి, దే మే విల్ట్ అండ్ డై, ద డాన్స్, ది బికమ్ స్ట్రాంగర్. వాటర్ పోస్తేనే, వాటర్ సన్లైట్ ఇంపార్టెంట్ మనం చెప్పుకున్నాం కదా, వాటర్ పోస్తే కదా మనకి. ఓకే, సో మనకి ఇది విల్ట్ అంటే వడబడిపోవటం అండ్ సో బి అనేది కరెక్ట్ ఆప్షన్, క్వశ్చన్ నెంబర్ 14. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, హౌ డు ప్లాంట్స్ హెల్ప్ యానిమల్స్కి ఎలా హెల్ప్ చేస్తాయండి ప్లాంట్స్? బై గివింగ్ టాయ్స్, బై గివింగ్ షెల్టర్ అండ్ ఫుడ్, బై టాకింగ్ టు దామ్, బై డాన్సింగ్. వాళ్ళతో మాట్లాడదు కదా. బై డాన్సింగ్ అండ్ గివింగ్ టాయ్స్ అంటే బొమ్మల్ని ఇస్తూ చేస్తాయి కాదు కదా. సో మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అండి? బై గివింగ్
సారీ, బై గివింగ్ షెల్టర్ అండ్ ఫుడ్. మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. విచ్ ఈస్ ఏ వే టు ప్రొటెక్ట్ ప్లాంట్స్? ఏంటి మనకి ఎలా ప్రొటెక్ట్ చేయొచ్చు ప్లాంట్స్ ని? కట్ ట్రీస్, ప్లాంట్ మోర్ ట్రీస్, ప్లక్ ఫ్లవర్స్, బర్న్ లీవ్స్. బర్న్ లీవ్స్ అంటే లీవ్స్ తగలడం, ప్లక్ ఫ్లవర్స్ అంటే కోయడం, కట్ ట్రీస్ అంటే ట్రీస్ ని కట్ చేయడం వల్ల ఇవన్నీ మనకి నెగిటివ్ కదా. సో మనకి ప్లాంట్ మోర్ ట్రీస్, ఎక్కువ ట్రీస్ ని మనం ఇంకా పెంచడం ద్వారా ఓకే మనము సేవ్ చేయొచ్చు, ప్రొటెక్ట్ చేయొచ్చు అని. సో బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ 16 కి. నెక్స్ట్, వాట్ డు ప్లాంట్స్ నీడ్ బిసైడ్స్ వాటర్? ఇంకా వాటర్ కాకుండా ఇంకేమేమి? క్లాత్స్, మ్యూజిక్, బుక్స్ ఇవి అవసరం అవుతాయా? కాదు కదా. సన్లైట్ అండ్ సాయిల్. ఇది కూడా మనకి ఈజీ బిట్టే, అన్ని ఈజీ బిట్సే, ఎందుకంటే ఇది క్లాస్ 3 సిలబస్ కాబట్టి క్వశ్చన్స్ ఏ విధంగా అడగొచ్చు, ఎలాంటి క్వశ్చన్స్, ఆ లెసన్ సంబంధించి ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్, ఏమేమి ఉన్నాయి ఆ క్వశ్చన్స్ ఆ లెసన్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఒకసారి రివైజ్ చేసుకోండి. ఎవరి దగ్గర టెక్స్ట్ బుక్ లేవో అవి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతాయి. క్వశ్చన్ నెంబర్ 17 ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఓకే, క్వశ్చన్ నెంబర్ 18 ఏంటి? ద ప్లాంట్ ఫెయిరీ రిమైండ్స్ చిల్డ్రన్ టు. ఏం రిమైండ్ చేస్తుంది? కేర్ ఫర్ యానిమల్స్ ఓన్లీ. ఓన్లీ యానిమల్స్ ని కేర్ చేయండి. కేర్ ఫర్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ ని కేర్ చేయండి. ఇగ్నోర్ నేచర్ ని ఇగ్నోర్ చేయండి. ప్లే ఓన్లీ ఇండోర్ గేమ్స్ మాత్రమే ఆడుకోండి చెప్తుంది, కాదు కదా. కేర్ ఫర్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ దాన్ని గుర్తు చేస్తుంది. సో మనకి ప్లాంట్ ఫెయిరీ లెసన్ అనేది ట్రీస్ ని ఎలా కేర్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి, ట్రీస్ అండ్ ప్లాంట్స్ అనేది మనం చెప్తుంది కాబట్టి. సో క్వశ్చన్ నెంబర్ 18 ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. వై ఆర్ ట్రీస్ ఇంపార్టెంట్? ఎందుకు ఇంపార్టెంట్ అండి? ఇది అందరికి తెలిసిన క్వశ్చన్. దే మేక్ నాయిస్, దే ప్రొవైడ్ ఆక్సిజన్ అండ్ షేడ్, దే మూవ్ అరౌండ్, దే గివ్ candy. దే ప్రొవైడ్ ఆక్సిజన్ అండ్ షేడ్, రైట్? ఆక్సిజన్ ని మనకి షెల్టర్ ని ఇస్తారు కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, హౌ డస్ ద స్టోరీ ఎంకరేజ్ చిల్డ్రన్ ఎలా ఎంకరేజ్ చేస్తుందండి? టు ఈట్ వెజిటబుల్, టు టేక్ కేర్ ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ నేచర్, టు స్లీప్ ఎర్లీ, టు వాచ్ టీవీ. త్వరగా నిద్రపోండి, టీవీలు చూడండి అలా కాదు కదా. వెజిటబుల్స్ తినడం మంచిదే, కానీ అందులో మనకి చెప్పలేదు కాబట్టి. సో టేక్ కేర్ ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ నేచర్ ని ప్లాంట్స్ ని కేర్ చేయండి అని చెప్తుంది. ఓకే, నెక్స్ట్, విచ్ సీజన్ హెల్ప్స్ ప్లాంట్స్ గ్రో బెటర్? ఏ సీజన్ మనకి హెల్ప్ అవుతుంది? సమ్మర్ విత్ వాటర్, వింటర్ వితౌట్ వాటర్, డ్రై సీజన్, నైట్ ఓన్లీ. వింటర్ ఏ సీజన్ మనకి బాగా హెల్ప్ అవుతుందని చెప్పండి? ఇప్పుడు సమ్మర్ లో విత్ వాటర్ అంటే ఎస్ మనం చెప్పొచ్చు, ఇది కొంచెం పాజిటివ్ గానే ఉంటుంది సమ్మర్ విత్ వాటర్ అనేది. కానీ మనకి ఇంకా ఏం చెప్తున్నారు? వింటర్ వితౌట్ వాటర్. వింటర్ లో సన్లైట్ ఉండదు, సన్లైట్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి సమ్మర్ విత్ వాటర్ మనకి బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ డ్రై సీజన్స్, నైట్ ఓన్లీ నైట్, అసలు సన్లైట్ ఉంటుంది కాబట్టి అది ఎట్లా ఉంటుంది? అది బెస్ట్ కాదు. బట్ అంటే మంచి ప్లాంట్స్ మంచిగా పెరగడానికి. సో మనకి సమ్మర్ విత్ వాటర్ అనేది చాలా బెస్ట్ అన్నమాట. ఓకే, సో మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ టు ద క్వశ్చన్ నెంబర్ 21. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. ద ప్లాంట్ ఫెయిరీ ఈజ్ సింబల్ ఆఫ్. దేనికి సింబల్ అండి? లేజినెస్, నేచర్ ప్రొటెక్షన్, మ్యాజిక్ ఓన్లీ, అడ్వెంచర్స్ ఓన్లీ. సాహసాలకు మాత్రమా, లేదంటే సాహసాలకు, లేదంటే మ్యాజిక్స్ మాత్రమేనా, లేజినెస్ కంటే కాదు కదా, నేచర్ ప్రొటెక్షన్ కి. నేచర్ ని ఎలా ప్రొటెక్ట్ చేయాలనే దాని మీద అది చెప్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. విచ్ ఆఫ్ దీస్ కెన్ హార్మ్ ప్లాంట్స్? ఏమి హార్మ్ చేస్తే? వాటరింగ్ దెమ్, కటింగ్ ట్రీస్ అన్నెసెసరీలీ, గివింగ్ సన్లైట్, ప్లాంటింగ్ సీడ్స్. గివింగ్ సన్లైట్ మనకి ప్లాంట్స్ ఎక్కువ గ్రో చేసుకోవచ్చు. వాటరింగ్ ప్లాంట్స్ కూడా మనం వాటరింగ్ దెమ్, వాటర్ ని ఎక్కువ పోసి కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏది హార్మ్ చేస్తుందో చెప్తున్నారు. కటింగ్ ట్రీస్ అన్నెసెసరీలీ, అనవసరంగా ట్రీస్ ని కట్ చేసుకుంటూ పోవడం అనమాట. ఓకే, సో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. హౌ కెన్ చిల్డ్రన్ జాయిన్ ద ప్లాంట్ ఫెయిరీ? ఎలా జాయిన్ అయ్యారు? ఎలా జాయిన్ అవ్వగలరు? బై బీయింగ్ కేర్లెస్, బై హెల్పింగ్ ప్లాంట్స్ గ్రో, బై మేకింగ్ నాయిస్, బై రన్నింగ్ ఇన్ ద గార్డెన్. బై రన్నింగ్ ఇన్ ద గార్డెన్, గార్డెన్ లో పరిగెత్తు హెల్ప్ చేయగలరా? కాదు కదా. జాయిన్ అవ్వగలరా? కాదు కదా. సో బై హెల్పింగ్ ప్లాంట్స్ గ్రో, ప్లాంట్స్ గ్రో అవడానికి హెల్ప్ చేస్తూ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ హెల్ప్స్ ఇన్ ఫోటోసిన్సిస్? ఫోటోసిన్సిస్ అంటే ఫుడ్ తయారు చేయడం కదా, సెట్స్, ట్రీస్. ఓకే, రూట్సా, లీవ్సా, ఫ్లవర్సా, స్టెమ్? మనకి ఫోటోసిన్సిస్ లో ఏం ఉపయోగపడుతుందంటే లీవ్స్ ఫుడ్ ప్రిపేర్ చేస్తాయి సన్లైట్ ద్వారా, వాటర్, సన్లైట్, ఎయిర్ ద్వారా. ఓకే, సో మనకి లీవ్స్ అనేది
కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. క్వశ్చన్ నెంబర్ 26 ఏం చెప్పండి. ద స్టోరీ టీచర్స్ అవార్డు ఏం చెప్తుంది మనకి? మ్యాజిక్ ఓన్లీ, కేరింగ్ ఫర్ ప్లాంట్స్ అండ్ నేచర్, ప్లేయింగ్ గేమ్స్, కుకింగ్. ఇది రిపీటెడ్ బిట్ లాగే ఉంది. ఏం చెప్తుంది మనకి? ఈ లెసన్ ఏం నేర్పిస్తుంది మనకి? కేరింగ్ ఫర్ ప్లాంట్స్ అండ్ నేచర్, నేచర్ని ప్లాంట్స్ని కేర్ చేయడం నేర్పిస్తుంది, అంతే కదా. వాట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ వీ షుడ్ డూ టు హెల్ప్ ప్లాంట్స్? హెల్ప్ చేయడానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ అసలు మనం కట్ దెమ్, వాటర్ దెమ్, ప్లక్ లీవ్స్, ఇగ్నోర్ దెమ్. ఇగ్నోర్ చేయాలంటే దాన్ని అసలు పట్టించుకోకూడదు. పట్టించుకోకపోతే అది ఏమవుతుంది? వడబడిపోతుంది. ఫ్లక్ లీవ్స్ని కోస్తూ ఉండాలి. అది అప్పుడు కూడా దానికి బ్యాడ్ కదా, మంచిది కాదు కదా. సో మనకి వాటర్ దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెట్లకి వాటర్ పోస్తూ ఉండాలన్నమాట. సో క్వశ్చన్ నెంబర్ 27 ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ద ప్లాంట్ ఫెయిరీ మేక్స్ ప్లాంట్స్ ఏం చేస్తుంది? వానిష్, మాయం చేశాడు. ఓకే, బ్లూమ్ అండ్ గ్రో, వికసింపజేయడం, పెరగడం, మూవ్ అరౌండ్, తిరుగుతూ ఉంటాం, డాన్స్ చేయడం, అట్లా ఏం చెప్తుంది? నెక్స్ట్ ప్లాంట్స్ ని బ్లూమ్ అండ్ గ్రో, వికసింపచేస్తుంది, ఇంకా పెరిగేలాగా చూస్తుంది. చిల్డ్రన్ షుడ్ ప్లాంట్ ట్రీస్. అవును. ఓన్లీ ఇన్ సమ్మర్, ఎనీ టైమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్, నెవర్ ఓన్లీ ఇండోర్స్. ఓన్లీ ఇండోర్ ప్లాంట్స్ ని పెంచాలా, లేదా ఎనీ టైమా, లేదా అసలు పెంచకూడదా అంటే ఎనీ టైమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. చిల్డ్రన్ ఎప్పుడైనా ప్లాంట్స్ నాటొచ్చు, కానీ వాటిని మనం కేర్ చేయాలని చెప్తున్నారు అనమాట. కేర్ చేయకపోతే ఏమవుతాయి? వడబడిపోతాయి. ద మెయిన్ లెసన్ ఆఫ్ ద స్టోరీస్. అసలు ఈ లెసన్ మొత్తం మీద ప్లాంట్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా, ప్రొటెక్ట్ చేయాలని. ఏం ఏం చెప్తుంది మనకి? మ్యాజిక్ ఇస్ ఎవ్రీవేర్, ఎక్కడైనా మ్యాజిక్ ఉంటుంది అని. ప్రొటెక్ట్ ప్లాంట్స్ అండ్ కేర్ ఆఫ్ ద నేచర్, ప్లాంట్స్ ప్రొటెక్ట్ చేయాలి, నేచర్ని కేర్ చేయాలి. ఓకే, ఓన్లీ ప్లే అవుట్ సైడ్ ఆడుకోవాలి. ఈట్ ఫ్రూట్స్ ఇవన్నీ కాదు కదా. సో మనకి ప్రొటెక్ట్ ప్లాంట్స్ అండ్ కేర్ ఫర్ నేచర్ని కేర్ చేయాలి అంటే ప్లాంట్స్ ప్రొటెక్ట్ చేయాలి అనే కదా మనం ఈ లెసన్ చెప్తుంది. ఓకే, ఇప్పటివరకు మనము ప్లాంట్ ఫెయిరీ ఈవీఎస్ క్లాస్ 3 సెకండ్ లెసన్ ప్లాంట్ ఫెయిరీ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇంకా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా చేసుకున్నాము. ఇలాగే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ మీద సమ్మరీ అండ్ ప్రాక్టీస్ బిట్స్ మనకి మన ఛానల్లో వీడియోస్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు మీలో సీటెట్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా మీకు ఇవి యూస్ఫుల్ అవుతాయి. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే అది కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సీటెట్ ప్రిపేర్ అవుతుంటే మన వీడియోస్ని ఖచ్చితంగా షేర్ చేయండి. మన ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.